కాంగ్రెస్ ప్రభుత్వ సొత్తా లేకపోతే రేవంత్ రెడ్డి గారి సొత్తా? అది విద్యార్థుల సొత్తు, యూనివర్సిటీ సొత్తు. అది రేపు భవిష్యత్ తరాలకి ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం గత ప్రభుత్వాలు కేటాయించినటువంటి భూములవి. వాటి మీద హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనం ఓయూ యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా విద్యార్థి సంఘాలు అయితే ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేస్తున్నారు అని చెప్పేసి దీని గురించి పోరాటానికి ఇక్కడ చాలా మంది విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నారు. అసలు చూద్దాం మరి వివరాల్లోకి వెళ్తే అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, వాళ్ళకి ఏమేమి కావాలి అన్న విషయాలు మనం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, ఈ 400 ఎకరాల భూమిని అమ్మటం ఏంటి మేడం, అదే వేలం పాట వేయటం ఏంటి? ఇంకా మరి ఆ భూముల కోసం ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ఈ రోజున యుద్ధం చేస్తున్నారు. మా భూములు మాకు కావాలి, రేపటి తరానికి మేము ఇస్తామని చెప్పేసి. అయినా కానీ ఆ పిల్లల్ని కూడా తోసి మరి నెట్టేయటం, తీసుకెళ్లడం అలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా దుర్మార్గం, చాలా అన్యాయం అయిందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు అయితే వాళ్ళ బాధ అర్థమయ్యేది, లేదా ఒక ఉద్యమకారుడైతే వాళ్ళ బాధ అర్థమయ్యేది, లేదా యూనివర్సిటీలో పై చదువులో చదివి ఉంటే యూనివర్సిటీ ఇంపార్టెన్స్ ఏంటనేది అర్థమయ్యేది. ఇవేవి కూడా ఆయనకు లేవు. ఆయన ఎట్లొచ్చిండో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పాలిటిక్స్ లోకి వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యిండు. అది కూడా ఎట్లా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఈ ఇచ్చినటువంటి తప్పుడు హామీలు ఏవైతే ఉన్నాయో, అబద్ధపు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ప్రజల నుంచి ఉద్యమం వస్తుంది. అటు రైతులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు చేనేత కార్మికులు కావచ్చు, లేకపోతే మహిళల నుంచి వచ్చే వ్యతిరేకత కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు పబ్లిక్ లోకి పోయి ఆన్సర్ చేయలేని స్థితికి వచ్చింది. దానిలో భాగంగానే స్థానిక సంస్థల్ని కూడా వాళ్ళు వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే యూనివర్సిటీ భూముల్ని వేలం వేయాలి. ఈ 400 ఎకరాల భూములు వల్ల సొత్తా, కాంగ్రెస్ ప్రభుత్వ సొత్తా లేకపోతే రేవంత్ రెడ్డి గారి సొత్తా? అది విద్యార్థుల సొత్తు, యూనివర్సిటీ సొత్తు. అది రేపు భవిష్యత్ తరాలకి ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం గత ప్రభుత్వాలు కేటాయించినటువంటి భూములవి. వాటి మీద ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు అమ్మడానికి. కాబట్టి విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? మా ఇంట్లో ఉన్న మహిళల్ని అట్లా తిట్టుతున్నారు, ఇట్లా తిడుతున్నారు అని చెప్పేసి మాట్లాడారు. నిన్న యూనివర్సిటీలో ఉద్యమం చేస్తున్న పిల్లల అమ్మాయిలు కాదా ఎంత దారుణంగా ఈడ్చిపడేశారండి. బట్టలు ఊడిపోయినప్పటికీ కూడా అసలు ఒక మహిళని ఏ విధంగా అయితే హ్యాండిల్ చేయొద్దో అంత దారుణంగా హ్యాండిల్ చేసిరు పోలీసు వాళ్ళు. అసలు పబ్లిక్ లో జరుగుతూనే చాలా అసహించుకుంటాం. అట్లాంటిది ఒక వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులు అమ్మాయిల మీద అంత దారుణంగా అరెస్ట్ చేసి ఈడ్చుకుపోతుంటే మాట్లాడవా నువ్వు? ఇదేం దుర్మార్గం అండి? యూనివర్సిటీ విద్యార్థుల మీద చేసే చర్యలేనా ఇవి? కాబట్టి చాలా సీరియస్. ఇది చాలా తప్పుడు నిర్ణయము, తప్పుడు ఆలోచన. పోలీసులు అంటే గతంలో ఫ్రెండ్లీ పోలీసులుగా ఉన్నారు గత ప్రభుత్వంలో. కాబట్టి ఇది సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఇది హైడ్రా అని చెప్పేసి మరి ఎన్నో కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది, పేదవాళ్ళది కూడా. మరి అంటే ఏంటి, ఆస్తులన్నీ తీసుకొని మేబీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారంటారా? తప్పకుండా మాకైతే అనుమానం ఉందండి. ఎందుకు అనంటే అసలు హైడ్రా ఇప్పుడు పాపం పైసా కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఆ ఇళ్లను కూల్చేయాల్సిన అవసరం లేదు. బడ్జెట్ లేదని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. పాపం వాళ్ళని రోడ్డున పడేశారు, ఆ భూముల్ని లాక్కున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ భూముల్ని లాక్కోవడానికి అసలు ఇది విద్యా వ్యవస్థ కదా, విద్యాలయం కదా. విశ్వవిద్యాలయం అని అంటే ఎంతో మంది విద్యార్థులకు ఆదరణనిచ్చి సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపించేటువంటి ఒక విజ్ఞానవంతులు తయారు చేసే యూనివర్సిటీ దీని మీద కూడా కన్నుపడడం ఏంటండి? చాలా అసహ్యం వేస్తుంది అసలు. కాబట్టి ఇది సరైనది కాదు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉందండి. ఒకటే, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వచ్చాడు. ఆయన ఆలోచన విధానం అంతా ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఆ భూభారతి కూడా అందుకే తీసుకొచ్చారు. అందులో మనం అనుమానించాల్సిన అవసరం లేదు. భూభారతి కావచ్చు, లేకపోతే హైడ్రా భూములు కావచ్చు, లేదంటే ఇవాళ యూనివర్సిటీ భూములు కావచ్చు, రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములు గుంజుకోవడానికి కూడా వెనకాడాడు. ఎందుకు మాకు అనుమానం వస్తుందంటే సర్క్యులర్ ఇచ్చారు. అసలు ఎప్పుడూ లేదు ఈ సర్క్యులర్. ఇవాళ నిరసనలు తెలియజేద్దని చెప్పేసి ఎందుకు సర్క్యులర్ ఇస్తున్నారు? కొన్ని ఏళ్ల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను జరుపుకుందండి 2017లో. 100 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరిగితే ఎంతో మంది నాయకుల్ని తయారు చేసింది యూనివర్సిటీ, ఎంతో మంది సైంటిస్టులను తయారు చేసింది, ఇంజనీర్లను తయారు చేసింది. రామగుండం విశ్వేశ్వరయ్య పేరు ఎంతో గొప్పగా చెప్పుకుంటాము. యూనివర్సిటీ నుంచి వచ్చినా ఇంకో యూనివర్సిటీ నుంచి, అంటే అంత గొప్ప వాళ్ళని తయారు చేసినటువంటి యూనివర్సిటీలో ఇవాళ ఇంత దాష్టికం ఏంటి? సర్క్యులర్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వాళ్ళ మీద నిర్బంధం విధించాలి? చాలా స్వేచ్ఛగా మాట్లాడతారు యూనివర్సిటీ విద్యార్థులు, వాళ్ళ సమస్యల్ని స్వేచ్ఛగా చెప్పుకుంటారు. ఓన్లీ యూనివర్సిటీలో ఉన్న సమస్యలే కాదు,
సమాజంలో ఉన్న సమస్యల మీద కూడా మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అది. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకోవడానికి వీల్లేదు. రేపు నీ కన్ను ఉస్మానియా యూనివర్సిటీ మీద పడిందని మాకు అర్థమైంది సర్క్యులర్ ద్వారా. ఇక్కడికి వస్తే మాత్రం కాలు ఇరుగుతాయి. ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరు కూడా ఊరుకోరండి. సమస్యలు పేరు చెప్పుకున్నా ఎలా బాధలు చెప్పుకున్నా అరెస్టులు చేస్తున్నారు. ఆ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫుడ్ బాగాలేకపోయినా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి అంటే మినిమం నీడ్స్ వాటర్ రాకపోయినా అడుగుతారు. ఇన్ టైంలో పరిష్కారం కాలేదనుకోండి బయటకు వస్తారు, గొడవ చేస్తారు, పరిష్కరిస్తే వెళ్ళిపోతారు. దాన్ని కూడా నువ్వు క్వశ్చన్ చేయొద్దంటే ఎట్లా? మరి ఎవరికి చెప్పాలి? యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ కాకపోతే పోనీ నువ్వు పరిష్కరించలేనప్పుడు బయటకు పోతారు. నువ్వు పరిష్కరిస్తే ఆ సమస్య ఉండదు కదా. కాబట్టి అకాడమిక్ వాతావరణాన్ని దెబ్బతీసే సర్కులర్ ఇది సరైంది కాదు. మీరు అంటున్నారు అకాడమిక్ వాతావరణాన్ని సరిచేయడం కోసం సర్కులర్ అని అంటున్నారు. కాదు, ఇది అకాడమిక్ వాతావరణాన్ని దెబ్బతీసే సర్కులర్. స్టూడెంట్స్ ని వాళ్ళ హక్కుల్ని కాలరాసే సర్కులర్ ఇది. వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కాలరాసే సర్కులర్ ఇది. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకి మా వైపు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అన్ని విద్యార్థి సంఘాలను పూర్తి మద్దతు తెలుపుతున్నాం. మీరు చేసే ఉద్యమం చాలా న్యాయమైంది. భవిష్యత్ తరాలకు 400 ఎకరాల భూమి కావాల్సిందే. మనం దాన్ని కాపాడుకోవాల్సిందే. థ్యాంక్ యూ.